క్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ ఉదయకాలమున మనము దేవుని సన్నిధిని ఆనందించుటకును, దేవుని వాక్యమును ధ్యానించుటకును కొంత సమయం ఇచ్చి, దేవునితో సమయం గడిపిన తర్వాత మీ మధున పనులు చేసుకొనొచ్చు మీ కార్యములు సఫలపరచుకునడి. దేవుని యొద్ద సమయం గడిపిన ఆ దినము, ఆ సమయమును బట్టి దేవుడు ఆ దినము మనల్ని ఎంతగానో దీవించి ఆస్వాదించుచున్నాడు కనుక మీరు మొదటిగా దేవునికి స్థానమునిచ్చి, దేవుని ఘనపరిచి, తర్వాత మీ పనులు చేసుకునేలా ఆ రోజు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక మీరు చేయు ప్రతి పనిలో దేవుని జ్ఞాపకం చేసుకొనొచ్చు, ఆయన నామమును స్మరించొచ్చు, ఆయన చేసిన సూర్య కార్యములను, ఆయన చేసిన గొప్ప కార్యములు తలంచొచ్చు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును విడిపించిన గొప్ప దేవుడు మీకున్న ప్రతి సమస్య నుంచి, మీకున్న ప్రతి బాధ నుంచి సంపూర్ణముగా మిమ్మలను విడిపించి మిమ్మల్ని స్వతంత్రులుగాను, మిమ్మల్ని ఆయన దీవెనకు, ఆశీర్వాదములకు యోగ్యులుగాను, అర్హులుగాను మార్చినట్లుగా ప్రతి దినం ఆయనతో సమయమును గడపొచ్చు, ఆయన సన్నిధిలో ఆనందించమని ఈ ఉదయకాలము గొప్ప దీవెనయు, ఆశీర్వాదము, అభివృద్ధిని ప్రభు మన జీవితంలో అనుగ్రహించి, దీవించి, ఆశీర్వదించి ముందుకు మనందరినీ నడిపించును గాక. ఆమేన్.